కొంతమంది ఏమిటంటే జీవితంలో పోరాడలేక, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోలేక, భార్య పిల్లల్ని పోషించలేక నానా బాధలు పడి చివరికి ఏదో ఒక రకంగా ప్రాణాలని తీసేసుకుందామని కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది పాపం. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుని మీద ఎప్పుడైనా సరే నమ్మకంతో ఉండండి. ఈ దేహానికి దాహాన్ని ఇచ్చిన భగవంతుడే దాన్ని తీర్చే వర్షాన్ని, అది పడితే ఇంకే నేలని పీల్చుకుని పారే నదులు కలిసే సముద్రాలని ఇచ్చాడు. ప్రశ్న పుట్టించిన వాడే సమాధానాన్ని కూడా సృష్టించాడు భగవంతుడు. అలాగే మనకు భరించలేని కష్టాలను ఇచ్చిన ఆ భగవంతుడే వాటిని మరిపించే సుఖాన్ని కూడా ఇస్తాడు. నమ్మకంతో ఉండాలి. మన కష్టాలను మరిపించే సంతోషాలు కూడా వస్తాయి. ఎప్పుడూ కష్టాలే ఉండవు కదా, అలాగే ఎప్పుడూ సుఖం కూడా ఉండదు. ఈ రెండు కలుసుకుంటూనే వెళ్తూ ఉంటాయి. అంతేగాని జీవితాంతం కష్టమే ఉంది, సుఖం లేదు అని అనకుండా ఉండదు. అలా ఉండకుండా ఉండదు. అలాగే జీవితాంతం సుఖం కూడా ఉండకపోవచ్చు, కష్టాలు ఉంటాయి. ఆ సుఖం అనే దానికి దాటిన తర్వాత, కష్టంకి వెళ్ళిన తర్వాతే మన సుఖం అంటే వాల్యూ ఏంటో తెలుస్తుంది. అలా ప్రతి దాని గురించి వాల్యూ చెప్పాలి కాబట్టి భగవంతుడు ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు. సో ఏదైనా భగవంతుడు ఉన్నాడు. దేనికైనా భరోసాగా ఉండండి, భగవంతుడిని నమ్మండి. మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉందాం. పక్కాగా ఆయన సహకరిస్తాడు మనకి. థ్యాంక్ యూ.